ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపం, కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ 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 ఏదో ఒకరోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ప్రతి గ్రహణం, ప్రతి అమావాస్య, పౌర్ణమి కూడా గ్రహణాలు వచ్చాయని కొంతమంది భ్రాంతి పడుతూ ఉంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదీ లేదని మనం తెలుసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళ దగ్గరికి వస్తే రాశి ఫలాన్ని మనం వింటూ ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిని సూచిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండడం, శని 11వ ఇంట బలంగా ఉండడంతో చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం కొంత అంతమాత్రంగా ఉన్నా, వ్యయం బాగా ఉన్నా రాణింపు అనేది వాళ్ళకి సాగిస్తోంది. అలాగే ఈ మేషరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి శని బలం వల్ల చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే వారందరికీ కూడా ప్రజాబలం చేత, అధిష్టానం యొక్క ప్రేమ చేత మంచి పేరు తెచ్చుకుని ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని పొంది పదవిని పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. అదే విధానంగా వృషభ రాశి కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలకి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబం కారకమైనటువంటి గురుడు జన్మంలో కలిసి ఉండడం వలన, సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండడం వల్ల దీనికి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి సమయంగా మనం ఈ వృషభ రాశి వారిని చూసుకోవాలి. ఈ వృషభ రాశి సంబంధంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో కనీసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత నిరుత్సాహానికి గురవ్వాల్సి వస్తుంది. కానీ ఎట్టకేలకి ప్రజాబలం, దైవబలం కనుక వాళ్ళ వెన్నున ఉన్నట్లయితే కనుక వారు కూడా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ వృషభ రాశి వారు పరిహార ఉపాయాల కోసం ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల దైవానుగ్రహాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది.